ఈరోజు ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చీకటి ఒప్పందం ద్వారా మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చీకటి ఒప్పందం చేసుకొని ఎత్తిపోతల పథకాన్ని నిలిపేసే కార్యక్రమాన్ని చేశారో దాన్ని నిరసిస్తూ మరి గోవర్ధన్ గారు నాయకత్వంలో సోమరసల సందర్శనకు వెళ్ళి ఇక్కడ జరిగేటువంటి అన్యాయాన్ని మరి ఆ ఎత్తిపోతల పథకం నిలిచిపోయినందువల్ల నెల్లూరు జిల్లా రాయలసీమ మరి ప్రకాశం జిల్లాలో కొంత ప్రాంతానికి జరిగే నష్టాన్ని ప్రజలకు తెలియజేయాలని రైతులు గోవర్ధన్ గారి నాయకత్వంలో మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ నేను కానీ మా మాజీ ఎమ్మెల్యేలు కానీ సంబంధించి అందరికీ పోవాలనుకుంటే పోలీసుల ద్వారా దీన్ని అడ్డుకున్నారు. మరి మీరు చూశారు, రోడ్లో బైఠాయించినా కూడా అన్ని ప్రయత్నాలు చేసి మమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆయన ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన అన్ని పోరాటాలకి సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.